బులెటిన్లో డీటెయిల్స్ చూస్తే శ్రీ సత్యసాయి జిల్లాలోని రాప్తాడు నియోజకవర్గంలోని రామగిరి మండలం పాపిరెడ్డిపల్లిలో ఇటీవల హత్యకు గురైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్యకర్త లింగమయ్య కుటుంబాన్ని మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్ పరామర్శించనున్నారు. బెంగళూరు నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో పాపిరెడ్డిపల్లికి చేరుకున్నారు. అనంతరం మధ్యాహ్నం 12:30 హెలికాప్టర్లో తిరిగి బెంగళూరుకు బయలుదేరనున్నారు. విశాఖలోని విశ్వనాథ స్పోర్ట్స్ క్లబ్లో విషాదం చోటు చేసుకుంది. ఆక్వా వరల్డ్లో 7 ఏళ్ల బాలుడు రిషి మృతి చెందాడు. పిల్లలతో ఆడుకుంటూ బాలుడు ఒక్కసారిగా కుప్పకూలాడు. దీంతో ఆక్వా వరల్డ్ సిబ్బంది గుట్టు చప్పుడు కాకుండా రిషిని బైక్పై ఆసుపత్రికి తరలించారు. అప్పటికే బాలుడు మృతి చెందాడని వైద్యులు నిర్ధారించారు. బాలుడు మృతిపై బంధువులు ఆందోళనకు దిగారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని బాలుడు మృతికి గల కారణాలపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
రైట్, దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. నాయుడు, చెప్పండి. థ్యాంక్ యూ. ఏదైతే విశాఖలో జరుగుతున్నటువంటి పరిస్థితి మనం చూసుకున్నట్టయితే కనుక ఒక తీవ్ర విచారకర సంఘటన మనకి చోటు చేసుకున్న పరిస్థితి మనకి కనిపిస్తుంది. ప్రధానంగా మనం చెప్పుకున్నట్టయితే కనుక పిల్లలు వేసవి సెలవులు ప్రారంభం ఏవైతే ఈ ప్రైవేట్ వాటర్ స్పోర్ట్స్ క్లబ్లు ఏవైతే ఉన్నాయో వీటికి చేరడం సేదతీరేందుకు అయితే కనుక పిల్లలు కూడా ఇక్కడికి ఉత్సాహం చూపించడంతో అయితే మాత్రం ఇక్కడ పిల్లల తల్లిదండ్రులు కూడా కాదని లేక ఇక్కడ పంపిస్తున్న పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. అయితే ప్రధానంగా ఇక్కడ చూసుకున్నట్టయితే కనుక విశాఖ పోర్ట్ స్టేడియం కి సంబంధించినటువంటి పోర్ట్ అథారిటీ ఆధ్వర్యంలో ఉన్నటువంటి ప్లేస్ లో అయితే కనుక విశ్వనాథ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ గా దీన్ని రూపుదిద్దుకుంది. ఇది లీజుగా తీసుకొని విశ్వనాథ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ని కూడా దీన్ని తయారు చేయడం జరిగింది. దీనిలో ఏదైతే వాటర్ స్పోర్ట్స్ క్లబ్ గా ఏర్పాటు చేసినప్పటికీ కూడా ఇక్కడ సరైనటువంటి సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోకపోవడంతో అయితే కనుక 7 ఏళ్ల బాలుడు వాత్సల్య రిషి అయితే కనుక మృతి చెందిన ఘటన అయితే మనకి చోటు చేస్తుంది. నిన్న సాయంత్రం ఏదైతే ఈ మనం చూపిస్తున్న విజువల్స్ లో చూపిస్తున్నటువంటి పూల్స్ ఏదైతే ఉంది, ఈ పూల్ సమీపంలో వచ్చి పిల్లాడు ఆడుకుంటుండగా అకస్మాత్తుగా ఆయన నీటిలో పడిపోవడం, అదేవిధంగా నీటిని కూడా ఎక్కువ మోతాదులో నీరుని సేవించడంతో అయితే కనుక ఆ అబ్బాయి అయితే మృతి చెందినట్టుగా కూడా మనకు తెలియ వస్తుంది. అయితే పూర్తి స్థాయిలో మనం చూసుకున్నట్టయితే కనుక ఇది ప్రధానంగా ఇటువంటి స్పోర్ట్స్ కాంప్లెక్స్ కానీ స్పోర్ట్స్ క్లబ్లు కానీ ఏర్పాటు చేసినట్టయితే కనుక ప్రత్యేకించి ఇక్కడ నిపుణులైనటువంటి స్విమ్మర్స్ ని పెట్టడంతో పాటు దీని పూర్తి పర్యవేక్షణకు కూడా మొత్తం అందరినీ కూడా ఉంచాల్సిన పరిస్థితి అయితే ఉంది. కానీ ఈ విశ్వనాథ్ ఏదైతే ఈ స్పోర్ట్స్ క్లబ్ ఏదైతే ఉందో దీంట్లో సరైనటువంటి సదుపాయాలు లేకపోవడంతో అయితే ఇటువంటి ఘటన చోటు చేసుకుందంటూ కూడా తల్లిదండ్రులు కావచ్చు, ఇక్కడ స్థానికులు కూడా చెప్తున్న పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. ఇక్కడ ప్రధానంగా ఇక్కడ ఏజ్ ని బట్టి పిల్లలు ఏజ్ ని బట్టి కూడా ఇక్కడ పూల్స్ కూడా ఏర్పాటు చేయాల్సిన ఉన్న పరిస్థితి ఉన్నప్పటికీ కూడా ఒక మేజర్ పూల్ ను ఒక చిన్న మైనర్ పూల్ గా కూడా దీన్ని పెట్టడం జరిగింది. అయితే ఆ పూల్ సమీపంలో ఆ పిల్లాడు అయితే కనుక దిగి అదే మనకు విజువల్స్ లో చూపిస్తున్న పూల్ లో కూడా పిల్లాడు దిగడంతో అయితే కనుక ఆ పిల్లాడు అందులో పూర్తి స్థాయిలో మునిగిపోవడం, అదేవిధంగా ఎక్కువ మోతాదులో వాటర్ తో సేవించడంతో అయితే కనుక ఆ అబ్బాయికి అయితే ఊపిరాడని పరిస్థితి అయితే ఉంది. అయితే ఇంతలో ఇక్కడ ఉన్న చుట్టుపక్కల ఉన్నటువంటి పిల్లలు పెద్ద మొత్తంలో కేకలు పెట్టడంతో అయితే అప్పుడు దూరంగా ఉన్నటువంటి వాళ్ళు వచ్చి అబ్బాయిని బయటికి తీయడం, అదేవిధంగా వెనువెంటనే ఒక ప్రైవేట్ ఆసుపత్రికి కూడా తరలించిన పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. అంటే ఏదైనా ప్రమాదం సంభవించినట్టయితే కనుక ఖచ్చితంగా కూడా ముందు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించాల్సిన పరిస్థితి, లేదంటే వెంటనే వైద్యం అందించేందుకు కూడా పూర్తి స్థాయిలో చర్యలు చేపడతారు. కానీ ఇక్కడ అటువంటిది ఏమీ లేదు. కేవలం ఇక్కడ ఏదో నామమాత్రంగా ఇక్కడ ఉన్నటువంటి చిన్న ఆసుపత్రికి తరలించడంతో అయితే ఇక్కడ వాళ్ళు అప్పటికే ఈ పిల్లాడు మృతి చెందినట్టుగా కూడా వీళ్ళు చెప్పడం జరుగుతుంది. అంటే ఆ పిల్లాడు మృతి చెందడం పట్ల తల్లిదండ్రులు కూడా వీళ్ళు చాలా విచారం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఎందుకంటే తల్లిదండ్రులు కూడా ఎవరిని కూడా లోపలికి అలౌ చేయట్లేదు. కేవలం ఎవరైతే టికెట్ తీసుకుని లోపలికి వస్తున్నారో వాళ్ళని మాత్రం ఎలా చేస్తున్నారు. తల్లిదండ్రులు ఎవరు రాకపోవడంతో అయితే మాత్రం తల్లిదండ్రులకి ఈ విషయం తెలుసుకొని వాళ్ళు వచ్చే సమయానికే పిల్లాడు కూడా ఆ ప్రాణాలతో లేకపోవడం కూడా జరిగింది. ఈ పూర్తి స్థాయి దీనిపై విచారణ కూడా చేపట్టాలని కూడా తల్లిదండ్రులు కూడా గొప్పలు పెట్టిన పరిస్థితి ఉంది. ఈ పిల్లాడు మృతి చెందడంతో స్థానిక పోలీస్ స్టేషన్ లో ఎవరైతే విశ్వనాథ్ కన్వెన్షన్ సంబంధించి ఈ పెద్దలైతే కనుక వీళ్ళతో మాట్లాడుకోవడం జరిగింది. కేసులు మాఫీ చేసేందుకైతే కనుక సర్వత్రా ప్రయత్నాలు కూడా చేయడం జరిగింది. అయితే ఈ ప్రయత్నాల్లో భాగంగానే ఈ పూర్తి స్థాయిలో వీళ్ళు తల్లిదండ్రులతో మాట్లాడుకోవడం, దీన్ని కేసు లేకుండా చూద్దామంటూ కూడా వీళ్ళు ఎక్కువ ప్రయత్నాలు కూడా సాగిస్తున్నట్టుగా తెలుస్తుంది. కానీ తల్లిదండ్రులు కావచ్చు, బంధువులు కావచ్చు, వీళ్ళందరూ కూడా విశ్వనాథ్ కన్వెన్షన్ అయితే మాత్రం పెద్ద ఎత్తున వీళ్ళపై అయితే మాత్రం ఒత్తిడి తీసుకొస్తున్న పరిస్థితి కూడా ఉంది. అయితే వేచి చూడాలి. అంటే వీళ్ళు విశ్వనాథ్ కన్వెన్షన్ సంబంధించి వీళ్ళందరూ కూడా ఈ కేసును ఎట్టి పరిస్థితిలో కాకుండా చూడాలన్న ఆలోచనతో ఉన్నప్పటికీ కూడా కేసును నమోదు చేసి పూర్తి మంత్రంగానే చేతులు దులుపుకున్నట్టుగా కూడా మనకు తెలుస్తూ ఉంది. మనకి పోలీసులు దీనిపై పూర్తి స్థాయి విచారణ చేపట్టినట్టయితే మరిన్ని విషయాలు కూడా వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని, అదేవిధంగా చూసుకున్నట్లయితే ఈ విశ్వనాథ్ స్పోర్ట్స్ క్లబ్ లో వీళ్ళు తీసుకోవాల్సిన ఏవైతే సేఫ్టీ ప్రికాషన్స్ కావచ్చు, లేదంటే సేఫ్టీ మెజర్స్ కావచ్చు, అదేవిధంగా చూసుకున్నట్టు కనుక ఇక్కడ ఎవరైతే స్విమ్మర్స్ ఉన్నారో తప్పిపోతున్నటువంటి స్విమ్మర్స్ ని వీళ్ళు పెట్టుకోవాల్సిన పరిస్థితి ఉన్నప్పటికీ కూడా వీళ్ళందరూ కూడా అటువంటిది లేకపోవడం ఈ ఘటనకి కారణంగా కూడా మనకి కనిపిస్తుంది. అయితే దీనికి సంబంధించి విశ్వనాథ్ కన్వెన్షన్ పై ఎటువంటి కేసు నమోదు చేస్తారన్నది అయితే మాత్రం అందరికీ కూడా వెయిటింగ్ లో ఉన్న పరిస్థితి మనకి కనిపిస్తుంది. పూర్తి స్థాయిలో పోలీసులు దీనిపై చర్యలు చేపట్టడం, అదేవిధంగా ఈ కేసు నమోదు చేసి పూర్తి స్థాయి విచారణ చేపట్టినట్టయితే కనుక ఎవరైతే ఈ స్పోర్ట్స్ క్లబ్ నిర్వహిస్తున్నారో వాళ్ళపై అయితే మాత్రం కేసు నమోదు చేయాలని తల్లిదండ్రులకు అయితే మాత్రం మేలు జరిగేదిగా జరగని విధంగా చూడాలంటూ కూడా బంధువులు కూడా చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది మనకి. రైట్, థ్యాంక్ యూ నాయుడు.
పాపిరెడ్డిపల్లిలో లింగమయ్య కుటుంబాన్ని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శిస్తున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. పైన పడిపోతాయి సార్ వచ్చేవారు కానీ ఇక్కడ ఉండండి. వాటర్ బాటిల్ ఉందా? బాబు
నువ్వు వెళ్ళండి అమ్మా చేసేస్తావు అందరూ. ఇవి ఇప్పటివరకున్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్. తెలుగోడి సత్తా.